ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత జగన్ను కలవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ నేత మరెవరో కాదు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్. తాజాగా ఆయన కర్నూలులో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో జగన్ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం బయటకు రావడం జరిగింది. దీంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్న శైలజానాథ్ ఆ తర్వాత పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. గత ఎన్నికల్లో సైతం ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన షర్మిల తీరుపై కూడా గుర్రుగా ఉన్నారని సమాచారం. దీని కారణంగానే శైలజానాథ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి చూస్తున్నారు. దీనిలో భాగంగానే శైలజానాథ్ వైసీపీలో చేరాలని చూస్తున్నారు. ఆయన వైసీపీలో చేరతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కర్నూలులో జగన్తో శైలజానాథ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. శైలజానాథ్ దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి అనుచరుడుగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. శైలజానాథ్ గతంలో సింగనమల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీకి సైతం ఇక్కడ మంచి పట్టుంది. 2014, 2019 వరుస ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతికి టిక్కెట్ ఇస్తే వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2024లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని భావించి జగన్ ఈ కొత్త ప్రయోగం చేశారు. రాజకీయాలకు కొత్త అయిన టిప్పర్ డ్రైవర్కి టిక్కెట్ ఇచ్చి గెలిపిద్దామనుకున్నారు. కానీ కూటమి అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు శైలజానాథ్ వైసీపీలో చేరితే సింగనమల నియోజకవర్గం బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నెలలో శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే సింగనమల నియోజకవర్గంలో ఫ్యాను జోరు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.